ఎమ్మెల్యే పల్లా మెడకు మరో భూ వివాదం 4 ఎకరాలు కబ్జా చేసిన పలువురు ఆరోపణ తమ భూమి తమకే కావాలని డిమాండ్ దాడికి పాల్పడిన రాజశేఖర అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు అంటూ ఒకరు చూస్తాం దీని మీద నేను చాలా క్లియర్గా మీకు చెప్తా 4 ఎకరాలు కబ్జా చేసిన ఆ పలువురు ఆరోపణ మా భూమి మాకే కావాలని బాధితులు డిమాండ్ దాడికి పాల్పడిన రాజశేఖర అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు నేను మొన్న పోయినప్పుడేమో నా మీద దాడి చేసింది ఈ రాజశేఖర అనుచరులే అదే అనుచరులు ఈరోజు వీళ్ళ మీద కూడా దాడి చేశారు అంటే ఇక్కడ ఎవరు అంటే ఈ ప్రభాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ ప్రభాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సర్పంచ్ అనే ఈయనకు ఆడ 11 ఎకరాల భూమి ఉంటే ఈయన 7 ఎకరాలు తీసుకుని ఎవరు మన పల్లారాజేశ్వర రెడ్డి తన యూనివర్సిటీ కోసం 7 ఎకరాలు తీసుకొని ఈ మొత్తాన్ని కంచేసిండు అరే నేనే ఉన్నా కానీ ఇస్తుంది మిగతా డబ్బులు ఇస్తుంది అని చెప్పేసి ఆ 7 ఎకరాలతో పాటు 4 ఎకరాలు కూడా కలిపి కాంపౌండ్ కట్టుకున్నాడు డబ్బులు ఇవ్వనంటే అది 6 కోట్ల ఎకరం ఉంటే 50 లక్షలు ఇస్తాడట ఈ దుర్మార్గుడు 50 లక్షలు ఇస్తాడా వీళ్ళ పాప అడగడానికి పోతే వాళ్ళపైన దౌర్జన్యం చేసిన దుర్మార్గులు ఈ పల్లారాజేశ్వర మధ్య గుండాలు జనగామ ఎమ్మెల్యే అనురాగ్ విద్యాసంస్థల చైర్మన్ పల్లారాజేశ్వర రెడ్డి మెడకు మరో భూవేదం చుట్టుకుంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ సర్వే నెంబర్ 813లోని నాడెం చెరువు బఫర్ జోన్లో విలీమ మెడికల్ కాలేజ్ నీలిమ ఆసుపత్రి నిర్మించారని పోచర్ ఐటీ కారిడార్ పిఎస్లో కేసు నమోదైన విషయం తెలిసిందే కాగా సోమవారం వెంకటాపూర్ పరిధిలోని సర్వే నెంబర్ 796లో నీలిమ ఆసుపత్రి సమీపంలో ఆ 4 ఎకరాల తమ పట్ట భూమిని పల్లారాజేశ్వర రెడ్డి కబ్జా చేసినట్టు హయత్నగర్ మండలం కుంట్లూరు గ్రామ మాజీ సర్పంచ్ కల్లె ప్రభాకర్ రెడ్డి రాజేష్ శివారెడ్డి సాయి సిద్ధార్థ అనే 4 మీడియా సమావేశం ఏర్పాటు చేశారు దీంతో పల్లారాజేశ్వర రెడ్డి అనుచరులు నీలిమ ఆసుపత్రి సిబ్బంది మీడియా సమావేశాన్ని అడ్డుకొని గొడవ దిగి దాడి చేశారు దీంతో బాధితులు అక్కడే బైఠాయించారు అంతలో పోచరం ఐటీ కారిడార్ పోలీసులు వచ్చి ఇరు వర్గాలు శాంతింపజేశారు దాడి చేసిన వారిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అంటూ చూస్తున్నాం మేము ఏ భూమి ఆక్రమించలేదు అంటాడు ఏ భూమి ఎందుకు ఆక్రమించలేదు దొంగలు అన్ని భూములన్నీ అనురాగ్ యూనివర్సిటీ నీలిమ హాస్పిటల్ ఈ 2 అంతే వీళ్ళు ఈ 2 కూడా పెద్ద ఎత్తున ఆక్రమించుకున్నవే బఫర్ జోన్లో ఉన్నవే ఇవన్నిటిని కూడా కూల్చేయాలి ఈ నీలిమ హాస్పిటల్ కూల్చేయాలి ఆ అనురాగ్ సంబంధించినటువంటి హాస్టల్ కూల్చేయాలి అనురాగ్ యూనివర్సిటీ కూల్చేయాలి మొత్తం కూల్చేయాలి అప్పుడే హైడ్రా చిత్తశుద్ధి అనేది కనబడుతుంది అంటే మేము చెప్పినాను కాదు మీరే రీసెర్చ్ చేయండి మీరే డేటా తీసుకోండి దాని ప్రకారమే కూల్చండి